బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల అలసత్వం, ప్రోటోకాల్ పాటించకపోవటం నిత్యకృత్యమవుతున్నాయి. రాష్ట్ర శాసనసభలో నిలదీసినా, స్పీకర్ను కలిసి ప్రత్యేకంగా ఫిర్యాదు చేసినా మార్పు రావటం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో చిన్నగా ముద్రించడంతో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల అలసత్వం, ప్రోటోకాల్ పాటించకపోవటం నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్ర శాసనసభలో నిలదీసినా, స్పీకర్ను కలిసి ప్రత్యేకంగా ఫిర్యాదు చేసినా మార్పు రావటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం అయితే రసాభాసగా మారింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఇది దుబ్బాకలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ప్రోటోకాల్ పాటించాలి అనే విషయం పూర్తిగా అధికారులు మర్చిపోతున్నారు. అక్కడికి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ రోజు కూడా అదే కార్యక్రమం జరిగింది. ఈ రోజు దుబ్బాకలో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి అయి ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా అధికారులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఫోటోను పూర్తిగా కనిపించకుండా చిన్నగా వేయడం అయితే, ఫ్లెక్సీలో వేయడమే ఒకవైపు అయితే, ఆయన మాట్లాడుతుండగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా ఆయన ప్రసంగానికి అడ్డు తగిలి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు జరిగింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక అధికారిక కార్యక్రమాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రతి మీటింగ్ లో కూడా ఆయన అధికారికంగా వచ్చి వేదిక మీద కూర్చొని అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కనీసం సర్పంచ్ పదవి కూడా లేదు, ఆయనకు సంబంధించి ప్రోటోకాల్ కి సంబంధించి ఏ ఒక్క పదవి కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టడం ఏమిటనే విషయాల మీద చాలా సందర్భాల్లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ అనేక సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి, పెద్ద ఎత్తున రాద్ధాంతం కూడా జరిగింది. సభలు రసాభాసగా ముగిసినటువంటి సందర్భాల్లో ఒక 4-5 సార్లు దుబ్బాక నియోజకవర్గంలో జరిగింది. అయితే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఈ అంశం మీద జిల్లా కలెక్టర్ గాని, మంత్రులకు గాని, ప్రభుత్వానికి గాని అనేక సందర్భాల్లో విన్నవించి ఉన్నారు. సరిగా ప్రోటోకాల్ పాటించడం లేదు. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళను వేదిక మీద కూర్చోబెడుతున్నారు. ఎలాంటి పదవులు లేని వ్యక్తులను కూడా వేదిక మీద కూర్చోబెడుతున్నారు. ఇది పద్ధతి కాదు. తమనేమో చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. గతంలో కూడా ఒక దౌలతాబాద్ మండలంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఏకంగా అసలు ఎమ్మెల్యేకి సంబంధించిన ఫోటోను కూడా ఫ్లెక్సీలో వేయకుండా కార్యక్రమాన్ని రూపొందించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు ఎమ్మెల్యే ఫోటోను వేసే ఫ్లెక్సీని తయారు చేసి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అధికారులు కూడా కనీసం అసలు ఏం జరుగుతున్నది, ప్రోటోకాల్ ఎట్లా పాటించాలనే విషయాల మీద కనీసం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తూ ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల దాష్టీకము, అధికారుల అలసత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో అధికారులు వ్యవహరించడం, ఇవన్నీ కారణాల వల్ల దుబ్బాక నియోజకవర్గంతో పాటు పలు నియోజకవర్గాలు ఇటు కేరియాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. అటు ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి హాజరవుతున్నటువంటి కార్యక్రమంలో అక్కడ ఇన్ఛార్జికు సంబంధించి ఆయనను కూర్చోబెట్టి వేదికల మీద మాట్లాడించడము, శంకుస్థాపన చేయించడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి ఉన్నాడు. అతనికి అధికారికంగా ఏ పదవి లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటివి ఏ పదవులు లేని వ్యక్తులు వెళ్ళి డైరెక్ట్ గా కొబ్బరికాయలు కొట్టడము, శంకుస్థాపనలు చేయడము,
కార్యక్రమాలు ప్రారంభించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అయితే కలెక్టర్లుగా ఉన్న వ్యక్తులు కలెక్టర్లు ఈ వ్యవహారాన్ని మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం అనేది అది పద్ధతిగా లేదు. కరెక్ట్ గా అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమంలో ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించాలి. ఎవరికైతే అధికారికంగా రాష్ట్రంలో వైపు ప్రోటోకాల్ ని బ్రేక్ చేయడమే కాదు, కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా కూడా వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొండా మురళి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనకందరికీ తెలుసు. దాంతో వర్గ విభేదాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే పదవులు అదంతా ఒక విషయం అయితే, పదవులు లేని వారికి ఎందుకు పట్టం కడుతున్నారు, ఇదేంటని అడిగితేనేమో అక్రమ కేసులు, గూండాగిరి చేయడము. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు ఒకవైపు ఏమో ఈ అధికారికంగా జరిగే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు కొట్టుకొని చేస్తున్న కార్యక్రమం చేసుకుంటూ ఇతర వ్యక్తులను ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు అటు కొండా మురళికి సంబంధించిన ఇష్యూ ఈ రోజు జరిగింది. కొండా మురళికి వ్యతిరేకంగా ఒక వర్గం అంతా కూడా ఆయనను పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలపై మిగతా ఎమ్మెల్యేలంతా వాళ్ళు గొడవ పెట్టుకోవడం ఒక జరిగింది. ఈయననేమో అటు మాజీ మంత్రి కడియం శ్రీహరి మీద, ఎంపీ మీద, రకరకాల వ్యక్తుల మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఆయన మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇదొక పద్ధతి కాంగ్రెస్ పార్టీలో, అది ఎప్పటిచ్చో కాంగ్రెస్ సంస్కృతికి అది పట్టం కడుతుంది. మరోవైపు గజ్వేల్లో గ్రూప్ తగాదాలు కూడా కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ గజ్వేల్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి అద్దం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అంటేనే ఒక నీచ సంస్కృతికి నిదర్శనంగా అందరూ చర్చించుకుంటున్నారని మాత్రం చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.